హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మతిలేని దానిలా మాట్లాడక జాను. ఏం చేసింది? అన్ని సంతోషాలు వదులుకొని ఇప్పుడు ఏం సాధించింది? అందరికీ దూరంగా కోపం వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఎటు చూసినా దెబ్బ అయింది. ఎవరు? నాకు తెలుసు బావా, రానానే అని. మరెందుకు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఆ విషయంలో నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది. ఆ కుటుంబం అంతా చెల్లాచెదరైపోయింది అంటూ బాధపడ్డాడు అభి. బావా, నీకు కూడా మా చెల్లంటే ఇష్టం లేదా? ఎంతో బాధగా అడిగింది జాను. నిజం చెప్పు జాను, అరవి పెళ్లి చేసుకొని నిజంగా సంతోషంగా కాపురం చేసిందా? సరే, అదంతా వదిలే. పార్థుని కానని రానాని పెళ్లి చేసుకుంది. మరి రానాని ఏం చేసింది? కట్టిన తాలిబొట్టుకు కూడా విలువ ఇవ్వకుండా తనని ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది. అరవి ఒంటరిగా బ్రతుకుతుందని నీకు బాధగా ఉంది. మరి రానా విషయంలో బాధ లేదా? కుటుంబానికి దూరంగా అన్నీ వదులుకొని ఒంటరిగా ఎక్కడున్నాడో కూడా తెలీదు. తన కాళ్ళ మీద నిలబడటానికి మళ్ళీ ప్రయత్నం చేయడానికి ఒంటరిగా ప్రయాణం చేశాడు. తన మనసు ఎంత బాధపడుతుంది? ఎప్పుడు నీ చెల్లి సైడ్ మాత్రమే ఆలోచించడం కాదు, రానా సైడ్ నుంచి కూడా ఆలోచించు. బాబా, పర్లేదు, నీ కోపం వస్తే నన్ను సోనాక్షి వదిలేసి మీ చెల్లెని చేసిన పని నువ్వు చేయి. అభి మాటలకి కోపంగా లుక్కిచ్చింది జాను. ఏంటా చూపు? పోయి పని చూసుకో. నేనేం చేశాను మధ్యలో నన్ను కసురుతున్నావు? మరి లేకపోతే ఏంటి? ఎప్పుడు చూసినా చెల్లి చెల్లి అంటూ జపం చేస్తావు, కానీ మిగిలిన వాళ్ళ సంగతి ఆలోచించవా? అదేంటి బావా అలా అంటావు? నేనేంటో తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఎవరి మీద కోపం నా మీద ఎందుకు చూపిస్తావు? నీకు కోపం వస్తే వెళ్ళి పార్దుకు 4 తగిలించు, అంతేకాని నా మీద ఎగురుతావేంటి? ఏం చేయనే? మంచి మనసున్న ప్రియాంక జీవితం ఏమైంది? అమ్మ నాన్న ముందు వాడి తనతో ప్రేమగా ఉన్నట్టు నటించడం, వాళ్ళు వెళ్ళగానే నరకం చూడటం. ఎవరి జీవితం మళ్ళీ ఎటువంటి వలుపు తిరుగుతుందో అర్థం కావటం లేదు అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు అభి. జాను చిన్నగా అభి పక్కన కూర్చుని, బావా ఏంటి? అదే 2 రోజుల్లో సోనా పుట్టినరోజు వస్తుంది కదా, కానీ చేయను. ఎప్పట్లానే సింపుల్గా గుడికి వెళ్దాం. మన కుటుంబం అంతా ఎప్పుడు కలుస్తుందో అప్పుడే నా కూతురు పుట్టినరోజు ఘనంగా చేస్తాను. నేను చెప్పేది ఇంకోటి బావా. ఏంటి? అది చాలా రోజుల నుండి మా అమ్మ తాతయ్య అమ్మయ్య అమ్మమ్మ అంటూ ఆగిపోయింది జాను. అప్పటికే అభిముఖంలో రంగులు మారటంతో జాను ఇంకా విషయాన్ని పొడిగించలేదు. బాధగా పైకి లేచి తన రూమ్కి వెళ్ళింది. మీటింగ్ ఫినిష్ అవడంతో బయటికి వచ్చాడు శక్తి. నవ్వుతూ స్టాఫ్ అందరికీ హాయ్ చెప్పి బయటికి వచ్చాడు. కారు రెడీగా ఉండటంతో వెంటనే కారు ఎక్కి హోటల్కి పోనిచ్చాడు. ఫాస్ట్గా లోపలికి వెళ్ళి 2nd ఫ్లోర్లో ఉన్న లెఫ్ట్ సైడ్ రూమ్ ఓపెన్ చేశాడు. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కామ్గా లోపలికి వచ్చి రూమ్స్ అన్నీ చూశాడు, కానీ ఎక్కడా అతను జాడలేదు. మరో రూమ్కి వెళ్ళాడు. గ్లాస్ టేబుల్ మీద 2 కాళ్ళు పెట్టి సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు రానా. పెంచిన గడ్డం, నల్లని ఈసుకట్టు, మొహంలో పౌరుషం, ఎంతో హుందాగా ఉన్నాడు అతను. రే, ఇంకా ఎంతసేపు వర్క్ చేస్తావు? రా, టైం అయింది కదా, తినవా అంటూ కోపంగా ముందుకు వచ్చాడు. జస్ట్ 10 నిమిషాలు రా. రే, ఏంట్రా ఇదంతా? సంపాదించిందంతా ఏం చేస్తావు? ఎప్పుడు చూసినా ఈ గదిలోనే ఉంటావు, బయటికి రావు. అసలు నువ్వు ఉన్నావన్న విషయం ప్రపంచం కూడా మర్చిపోయేలా చేస్తున్నావు. శక్తి మాటలకి రానా చిన్నగా నవ్వి, ఏదో ఒకరోజు ఈ మహిర్ రణధీర్ వర్మ కొత్తగా ఎంట్రీ ఇచ్చే టైం దగ్గరలోనే ఉంది కదా. ఎప్పుడైతే అరవి తన కుటుంబం అందరూ తనని ఒంటరివాడిని చేశారో అప్పుడే రానా తన పేరు బయటికి రాకుండా శక్తిని కంపెనీ బాస్గా పెట్టి బిజినెస్లో తన చట్టం మొదలుపెట్టాడు. అందరికీ శక్తినే తెలుసు, కానీ వెనక రానా హస్తం ఉందని ఎవరికీ తెలీదు. ఎంవి కంపెనీ అంటేనే పెద్ద పేరు. ఆ కంపెనీలో జాబ్ దొరికితే చాలు అనుకునే విధంగా రానా అంచెలంచెలుగా ఎదిగాడు, కానీ తను మాత్రం ఆఫీస్కి రాడు. అసలు కంపెనీ తనదన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ప్లీజ్ రా, భోజనం చేద్దు. సరే పదా అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఏమైంది, ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు రానా. అయింది, డీల్ కూడా ఓకే అయింది, కానీ వర్క్ విషయంతో పాటు
ఇండియాలో ఉన్న కంపెనీలో ప్రాబ్లం వచ్చింది. మనం ఒకసారి ఇండియా వెళ్ళాలంటూ శక్తి అనగానే రానా ముఖం మారిపోయింది. ఒకప్పుడు రానా అయితే కోపంలో చేతిని గోడకేసి కొట్టుకునేవాడు, కానీ ఇప్పుడు అలా కోదు. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక శక్తి వైపు చూశాడు. ప్రాబ్లం పెద్దదిరా, నేనైతే హ్యాండిల్ చేయగలను, కానీ నువ్వు ఉండాలి కదా, నువ్వు హ్యాండిల్ చేస్తావు కదా. వాయిస్లో బేస్ పెంచి అడిగాడు రానా. చేస్తాను, అయితే నువ్వు వెళ్ళు ఇండియా, నేను రాను. రానా, ఒంటరిగా పోరాడి అలసిపోయాను శక్తి. ఇప్పుడు ఇండియా వెళ్తే గతం తాలూకు జ్ఞాపకాలు నాకు ఊపిరాడకుండా చేసి నా ప్రాణం పోయేలా చేస్తాయి. ప్రేమించినప్పుడు తెలియలేదు, కోపం వస్తే బంధాన్ని మధ్యలోనే తెంచేసుకొని వెళ్తారని. వద్దురా, నా వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. మరి అందరికీ దూరంగా ఎంతకాలం అని ఉంటావు? బ్రతికినంత కాలం తిందామా? రానా ఒక్కసారైనా అరవి కోసం ఆలోచించరా? కోపంగా శక్తిని చూశాడు. ఆ చూపు చూసిన శక్తి భయంతో వెనక్కి అడిగేసి, నీ సంతోషం కదరా చెప్తుంటే. సంతోషం, అది కూడా నాకు. రే, ప్రేమంటే ఏంటో తెలుసా? నీకు తెలియదురా. దానికోసం నా తండ్రికి తల్లికి దూరం అయ్యాను. చివరికి సంపాదించిన ఆస్తిని కూడా వదులుకొని నా చేతిని పట్టుకొని కొత్త జీవితం మొదలుపెట్టాను, కానీ ఏం చేసిందిరా? ఆ పార్థుగాడు చెప్పిన మాటలు విని నన్ను వదిలేసింది. ఇంతేనా అది నన్ను అర్థం చేసుకుంది? రానా అరవి కోపంలో కూడా న్యాయం ఉంది కదరా, ధైర్యంగా అన్నాడు శక్తి. కనీసం రానా మనసు మారుతుందని. కానీ ఏం లాభం, అతని మనసు ఎప్పుడో విరిగి ముక్కలైంది కదా. న్యాయం అంటూ చిన్నగా నవ్వి, దాని కోపంలో న్యాయం కరెక్ట్ అంటే కోపంలో కట్టుకున్న వాడిని వదిలేస్తారా? సూటిగా అడిగాడు రానా. శక్తి ఏం మాట్లాడలేదు. మౌనంగా చూసేసరికి ఆకలి కాస్త చచ్చిపోవటంతో కార్ కీస్ తీసుకుని, నా కోసం ఆలోచించుకు, నువ్వు కూడా నాకు దూరం అవుతావంటూ బయటికి వెళ్ళాడు రానా. శక్తి అక్కడే కూర్చుని బాధపడ్డాడు. వెక్కి వెక్కి ఏడ్చిన అరవి ఫేస్ వాష్ చేసుకొని వంట చేసి ప్లేట్లో ఫుడ్ పెట్టి బయటికి వచ్చింది. అమ్మా, ఏంటి రియా, రేపు మనం ఎక్కడికి వెళ్దాం? రియాని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఆమె చైర్లో కూర్చొని, నీ ఇష్టం చెప్పు, ఎక్కడికి వెళ్దాం మనం? గుడికి వెళ్దామా? రియా గుడికి అనేసరికి అరవి ఆలోచిస్తూ మాట్లాడితే అక్క కూడా గుడికి అనేది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మా అంటూ రియాకి భోజనం పెడుతూ ఆలోచిస్తుంది అరవి. నేను తిరిగి వచ్చేస్తాను కదా అక్క. బావ ఎలా ఉన్నారో? పార్థు బావ ప్రియాంకని చేసుకున్నాడా? వాళ్ళు ఎలా ఉన్నారో? నాకు అందరూ సంతోషంగా ఉండి ఉంటారు, పైగా కుటుంబం అంతా కలిసిపోయే ఉంటారు అనుకోగానే ఆమె తలుపుల్లో రానా గుర్తొచ్చేసరికి అరవి రియాని చూసింది. అదే రూపం, అదే కోపం, మాటల్లో కూడా అతనే కనిపిస్తాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు మా తిను, చాలా బాగా ఉండవు. అమ్మ, పైకి ఒంటరాని ఫేస్ కట్లా కనిపిస్తుంది, కానీ నీకు చాలా టాలెంట్ ఉందమ్మా. ఆ మాటకి అరవి నవ్వు వచ్చినా ఆపుకొని, ఏంటి నోరులేస్తుంది? అమ్మనలా నచ్చా? ఏదో నా ఫ్రెండు కదా అని చెప్పాను, అది కూడా తప్పేనా? తన చిట్టి చిట్టి చేతులను గుండ్రంగా తిప్పి మరీ చెప్పింది రియా. రియా అలా అనేసరికి ఆమెకి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి రాణం తలుచుకుంది. ఏంటమ్మా, ఒకసారి నేను ఏం మాట్లాడినా సైలెంట్ అయిపోతావు, చాలాసేపు ఆలోచిస్తావు, అసలు ఎందుకమ్మా అలా చేస్తావు? అబ్బాయి ఏం లేదు, ముందు తిను అంటూ రియాకి భోజనం పెట్టి వాటర్ పట్టించి నీట్గా మూతుడిచి పాపను ఎత్తుకుని కాసేపు ఆడించి నిద్రపుచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది అరవి. ఎందుకో పదే పదే రానా చేతులు తనతో చేసి అల్లరి రాగానే ఆమె శరీరంపై పడుతున్న చల్లనీటితో పాటుగా ఆమె కన్నీరు కలిసిపోయింది. చాలాసేపు వాష్రూమ్లో ఉండి బయటకు వచ్చి బీరువా ఓపెన్ చేసి కాటన్ డ్రెస్ చేతులు తీసుకొని ఆ డ్రెస్ని అపురూపంగా తడంతూ గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది అరవి. ఎప్పుడు అనగా బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేది, పదండి పార్థు దగ్గరికి వెళ్దామంటూ శ్రీకాంత్ చేతికి కాఫీ కప్ ఇచ్చింది సంధ్య. శ్రీకాంత్ ఆలోచిస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఏమైందండి? ఏం లేదు సంధ్య, అమ్మ నాన్న ఫోన్ చేశారా? చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, అయినా కూడా ఆస్తరికి మీరు రోజు అడుగుతున్నారు. నా వల్లే కదా
మీరు కూడా అత్తయ్య మామయ్యకి దూరం అయ్యారు. ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం సంధ్య. కానీ ఏమైంది? చివరికి అనుకున్నదే కదా జరిగింది. చిన్న వెనుకోడలో ఎక్కడా పార్థుని పెళ్లి చేసుకుంటే దూరం అవుతుందని దివ్యని ఎదిరించి మరీ దానికి పెళ్లి చేశావు. కానీ ఏం చేసింది? బంధంతో పాటుగా బంధుత్వం కూడా వదులుకొని వెళ్ళిపోయింది. మధ్యలో నువ్వే అందరికీ చెడ్డదానిలా కనిపించావు. పర్లేదండి, ఇలా అవుతుందని మీరు చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకంటే అరవి రాణపై పెంచుకున్న ప్రేమ చూసి నిజంగానే సంతోషంగా ఉంటారు అనుకున్నాను. కానీ దానికి ఉన్న కోపమే తన సంసార జీవితాన్ని దూరం అయ్యేలా చేసింది. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, కానీ ఎక్కడ నా మాట విన్నావు? జరిగిందేదో జరిగింది. కనీసం ఎప్పుడైనా మీరు అరవి ఎక్కడుందో తెలుసుకోండి. సంధ్య మాటలకి శ్రీకాంత్ షాక్గా చూశాడు. ఏంటి, ఆడపిల్ల పైగా ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో రోజు దానికోసం ఆలోచించిన క్షణం కూడా లేదు. దివ్య అయితే అరవి చచ్చిపోయిందనే అనుకుంటుంది. దివ్య కోపంలో న్యాయం ఉంది, కాదని అనను. కానీ ఇటు మనం వదిలేసి అటు దివ్య కూడా వదిలేస్తే పాపం పిచ్చిదేది ఏమైపోతుందో అండి. అందరు కలిసి సంతోషంగా ఉండాలి, కానీ ఎవరి దారులు వాళ్ళవి అన్నట్టు దూరంగా ఉంటున్నారంటూ దివ్య బాధపడుతూ, మీరైనా అరవి కోసం ఆలోచించండి. తనకి నచ్చ చెప్పి దాని మనసు మార్చి రానా ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని దాన్ని కాపురానికి పంపిద్దాం. సంధ్య మాటలకి శ్రీకాంత్ ఆలోచిస్తూ అలానే చూశాడు. ఏంటని ఏం మాట్లాడటం లేదు. సరే, ఈ రోజు నుంచి ఆ పనిలోనే ఉంటాను. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పార్థు దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కదా, పదా అంటూ సంధ్య లోపలికి వెళ్ళగానే శ్రీకాంత్ ఎదురుగా రేఖను తలుచుకొని, అంతా నీ వల్లే. నువ్వు పార్థు మనసు మార్చకుండా ఉండుంటే అరవి రానా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు అనుకుని తన రూమ్కి వెళ్ళారు. ఇంకా ఉంది, కీప్ వాచింగ్.